మీ రిటైర్మెంట్ స్టేజ్లో? నా రిటైర్మెంట్కి ఒక 5 ఏళ్ల ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయాలు దానికి కొంచెం దానికి అగ్నికి ఆజ్యం పోసినాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని పని మీరేం చేశారు? నిప్పురవ్వ ఎప్పుడు నా మైండ్లో ఉండిందండి. అరాచక పరిపాలన, వ్యవస్థల విధ్వంసం. మిమ్మల్ని రేపు పొద్దున మీరు ఒక పార్టీ పెట్టబోతున్నారని గతం నుంచి అంటే చేస్తూ ఉన్నప్పుడు మీరేంటి అనే ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పమనండి, అప్పుడు మాట్లాడదాం. నేను ఎక్కడ చెప్పనండి, నాలో ఏం తప్పులు ఉన్నాయో నేను ఇప్పుడు టార్చ్ లైట్ వేసుకుని వెతుకుతుంది. మరి ఎవరి కోసం రాజకీయాలు చేస్తారు? తన కోసమే చేసుకుంటాను. అంటే ఏం సాధించడానికి, ఏం సాధిద్దామని? డబ్బు, అధికారం ఉండే ఇంకేం కావాలి అంతకుమించి. ఓ, మీరు క్లాసికల్ లిబరల్ అనే పదానికి తర్వాత లెఫ్ట్ అర్థాలు వచ్చినాయి. యా. సో అందుకని క్లాసికల్ లిబరల్స్ అంటే ఒరిజినల్గా లిబరల్స్ ఆర్ సపోజ్ టు బి మోర్ ప్రోగ్రెసివ్. ఇవాళ ప్రోగ్రెసివ్ అనే మాట కూడా అర్థాలు మారి, మళ్ళీ అది ఇంకో అర్థాలు మారిపోయినాయి. సో నేను అడిగింది రెండింటి గురించి. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు ఆయన చంద్రబాబు గారి పాలన కూడా అదే విధంగా జరుగుతుందంటారు. అదే కదా నేను చెప్పింది ఇప్పుడు మీకు. సో ఆయన ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్, ది కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ, ఆంధ్ర, మొత్తంగా దేశ రాజకీయాలు కూడా చూస్తున్నాం. అంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చలే అని అనిపిస్తుండొచ్చు. కనుక కొత్తగా ఈ మధ్య కాలంలో అయితే అంటే రాజకీయాల్లో కొంత మార్పు రావాలి, రాజ్యంలో కూడా మార్పు రావాలి, రాజ్య పాలన అయితే సరిగ్గా జరగట్లేదు అని చాలామంది మేధావులు అయితే ఈ మధ్య నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా మీరు చూసే ఉంటారు. సెట్ అందులో ముఖ్యంగా చాలామంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, రాజ్యంలో వారు ఎలాంటి లోపాలని చూశారు, రాజ్యం మరి సక్రమంగా నడవట్లేదా, నడుస్తుందా అనే విషయాల్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. శ్రీనివాస్ గారు. సార్ మీ గురించి అయితే నేనంటే ఇంట్రో పెద్దగా చెప్పాలనుకోవాలా, అన్ని ఛానల్ లాగానో అన్ని ఇంటర్వ్యూ లాగానో ఒక కామన్ మ్యాన్గా నాకు ఉన్నటువంటి ప్రశ్నలు మాత్రమే అడుగుదామని నేను ఫిక్స్ అయ్యాను. అలా మీరు ఒక పార్టీ అయితే పెడదామని అనుకున్నారు. మీ గురించి పెద్దగా ఇంట్రో అవసరం లేదు, ఎందుకంటే మనం గతంలో ఈ 4-5 సంవత్సరాల నుంచి మీడియాలో మీరు బాగా నానుతూనే ఉన్నారు. ఎందుకు ఏమిటి అని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సరే, అది జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ గారు అనకూడదు, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాలి, ఇక్కడైతే తెలంగాణ ప్రభుత్వం అనాలి, అక్కడైతే యూనియన్ ప్రభుత్వం అనాలి. జనరల్గా పదాలు కూడా మార్చేసి మాట్లాడుతున్నారని నాకు చాలా సందర్భాల్లో కూడా అనిపిస్తుంది. అండ్ రెండోది వచ్చేసి అంటే మీరు ఒక మాజీ ఐపీఎస్ అధికారి. సరే, ఐపీఎస్ అధికారి, సో మీరు దేశానికి సేవలు అందించారు, దాంట్లో ఎటువంటి ఇది లేదు, చాలా కష్టపడి కూడా పైకి వచ్చినటువంటి నేపథ్యం అయితే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే మీకు ఎక్కడ అన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది, మీరు కొత్తగా పార్టీ పెట్టి అంటే ప్రజల్ని మీరేమనుకోకపోతే కొన్ని పదాలు వేరేలాగా ఉండొచ్చు, నాకు తెలుసో తెలియక కామన్ మ్యాన్ కడుతున్నాం, ఏం ఉద్ధరిద్దామని మీరు అనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీ నేపథ్యం కొంత తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దామా? అట్లా. సో నేనేమంటున్నా అంటే ముఖ్యంగా జగన్ గారి ప్రభుత్వం కావచ్చు, అంటే ఇందాకే చెప్పాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, మీకు వచ్చిన సమస్య ఏంది, ఏం జరిగింది, ఎందుకు అంటే చివరిలో ఏదైతే ఉందో ఒక్కరోజు అదే రోజులో మీరు ఏదైతే పదవి విరమణ ఉన్న రోజే మళ్ళీ మీరు పదవిలోకి రావటం, మళ్ళీ మీరు పదవిని అంటే అలంకరించిన తర్వాత ఆ మరుక్షణమే ఇమీడియట్గా అంటే దానికి రిజైన్ చేయడం అని కాదు, ఆ పదవి కాలం రిటైర్మెంట్ తీసుకున్నారు. అంటే మీకు అక్కడ ఏమన్నా అనిపించిందా? అంటే ఒక వ్యక్తిగా మీరు ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా ఎవరైనా కానీ ఒక తల్లికి బిడ్డే అనే ఇదిలో ఒక మీకు కూడా అంటే ఒక హ్యూమన్గా అంటే ఒక సైకలాజికల్గా ఏం బాధ అనిపించింది, ఎందుకని అట్లా జరిగిందని మీరు అనుకుంటున్నారు అనేది? శ్రీనివాస్ గారు, నేను ఒక పల్లెటూరులో పుట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న టౌన్లో చదువుకుని ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకుని ఇంజనీరింగ్ కోసం బయట రాష్ట్రాలకు పోయి దేశం అంతా తిరిగి ఉద్యోగరీత్యా కానివ్వండి ఇంకోటి కానివ్వండి బయట తిరిగి సరే ఇంజనీరింగ్లో మాస్టర్స్ కూడా చేసి ఏదో పురుగు కుట్టింది యూపీఎస్సీ పరీక్ష రాయాలని ఎంటెక్ చేస్తున్నారు. ఎంటెక్ చేసినప్పుడు అంటే బీటెక్ చేసిన లాస్ట్ ఫైనల్ ఇయర్లోనే పురుగు కుట్టింది. ఇక దాంతో ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా ఎంటెక్లో జాయిన్ అయ్యి అది కూడా కంప్లీట్ చేసి అది చేస్తుండగానే రాయడం పాస్ అవ్వడం అయింది. సో నేను పుట్టి పెరిగిన నేపథ్యం ప్రకారం నాకు చిన్న చిన్న ఊళ్ళల్లో, చిన్న చిన్న గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళు వాటిని అధిగమించడానికి ఎంత కష్టపడతారో నాకు ఐడియా ఉంది. మా కుటుంబం కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాలా విషయాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎవరైనా ఎదుర్కొంటారు, నాకేం ప్రత్యేకంగా ఏం కొత్తగా సమస్యలు రాలా. సో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు తెలుసు,
వాటి కోసం వాళ్ళు పడే పాట్లు తెలుసు. కాబట్టి యూపీఎస్సీ నుంచి అంటే మీరు ఒక సామాజికమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారా ఎట్లా ఇక్కడ? అబ్బాయి సామాజికమైన సమస్యలు, చిన్న చిన్న సమస్యలండి. పోలీస్ స్టేషన్తో పని, లేకపోతే రెవెన్యూ ఆఫీస్తో పని, ఊళ్ళో కరణం మున్సిపల్తో పని, కరెంట్ ఆఫీస్తో పని, ఇట్లాంటి రోజువారీ సమస్యలు చాలా ఉంటాయి. అండ్ చాలాసార్లు కొన్ని దౌర్జన్యాలు కూడా జరుగుతాయి. 78కు ముందు మీరు చెప్పేది ఎంత? 70 80కి ముందు. ఓకే, అదే 80 పుట్టి పెరిగా ఇప్పటి నుంచి. సో జీవితం అనుభవం ఉన్నవాడిని. అంటే ఏదో ఒక పెద్ద సిటీలో పుట్టి కాన్వెంట్ చదువులు చదువుకుని వాళ్ళేం తక్కువ అని అంటలా. రైట్. కానీ వాళ్ళకి గ్రౌండ్లో పరిస్థితులు అనుభవిస్తే తప్ప తెలియదుగా. ఆ లైఫ్ లీడ్ చేస్తే తప్ప వాళ్ళకి ఐడియా రాదు. సో ఆ రకంగా మట్టిలో పుట్టినాడు అనేది నా ఉద్దేశం. అక్కడే పెరిగాం. ఆర్థికంగా ఎదిగిన వాళ్ళకి అర్థం కాదంటున్నారు మీరు చెప్పేది సూటిగా. మొదటి నుంచి కూడా పట్టణ వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళకి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు, చిన్న చిన్న టౌన్స్లో ఉన్న పరిస్థితులు అర్థం కావు. పట్టణంలో సమస్యలు వాళ్ళకి తెలుస్తాయి కానీ గ్రామాల్లో పరిస్థితులు తెలియవు. తెలిసిన వాడిగా నాకు యూపీఎస్సీలో సరే అదృష్టవశాత్తు నాకంటే పెద్ద పోటుగాళ్ళు లేరని కాదు. ఆ పరీక్షలో ఏందో ఒక ప్రశ్న, తెలిసిన ప్రశ్న వస్తే ఉద్యోగం వస్తుంది, తెలియని ప్రశ్న వస్తే ఉద్యోగం రాకుండా పోతుంది. సో ఆ రకంగా అదృష్టవశాత్తు ఉద్యోగం వచ్చింది. నాకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఫారిన్ సర్వీస్ వస్తే సర్లే మనం విదేశాలకు పోయి ఏం చేస్తామలే అని అది వద్దనుకుని మళ్ళా అప్పట్లో ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉండేది. రిజల్ట్స్ వచ్చిన 10 రోజుల లోపల. అప్పుడు నేను ఢిల్లీలోనే ఉండేవాడిని. సో గబుక్కున ఆప్షన్స్ మార్చుకుని యూపీఎస్సీ ఆఫీసులోకి వెళ్ళి ఇచ్చొచ్చాం. సో ఆ రకంగా ఐపీఎస్లో వచ్చి పడ్డాం. సో వచ్చి పడిన తర్వాత కొంచెం ప్రజల గురించి తెలుసు, సమస్యలు తెలుసు కాబట్టి వీలున్నంత వరకు నా ఉద్యోగ జీవితంలో ఎవరైనా అన్యాయానికి గురైనాడికి కొంచెం న్యాయం చేయడానికి ట్రై చేసేవాడిని. అంతే తప్ప ఎంతసేపు మన కెరీర్ ఏంటి, మన ప్రమోషన్లు ఏంటి, మన పోస్టింగ్లు ఏంటి, వాడిని కాకపడదామా ఈయన్ని కాకపడదామా అనే ఉద్దేశం ఎక్కువ ఉండేది కాదు. కొంచెం ఎక్కువగానే నేను ఇప్పుడు ఇన్ రెట్రోస్పెక్ట్ చూస్తే నా కొలీగ్స్లో చాలా మంది కంటే కూడా నేను కొంచెం ఎక్కువే సమాజం గురించి ఆలోచించేవాడిని. అంటే మీకు సామాజిక స్పృహ ఆ రోజుల్లోనే ఉందంటున్నారు? స్పృహ ఉంది. నా పుట్టుక పెరుగుదలను బట్టి వచ్చిన స్పృహ అది. ఓకే ఓకే. అంతే తప్ప నేను తెచ్చిపెట్టుకున్నది కాదు, లేదా పుస్తకాలు చదివి తెలుసుకున్నది కాదు. ప్రాక్టికల్గా తెలుసుకున్నది. తెచ్చిపెట్టుకున్నా తప్పులేదు, పుస్తకాలు చదివి తెలుసుకున్నా తప్పులేదు. సామాజిక స్పృహ ఉండడం అవసరం. సరే నాకు ఎలాగో వచ్చింది. సో ఆ రకంగానే జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటూ అన్యాయం జరిగినప్పుడు దాన్ని సరి చేసుకుంటూ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పుడూ అన్యాయం చేయకుండా చూసుకుంటూ ఉండేవాడు. ఎవరైనా తప్పులు చేసినా కానీ సరి చేసేవాడు. సో ఈ క్రమంలో రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి 30-35 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసరికి ఆ సామాజిక స్పృహే కొంచెం బలపడి, సరే మనం రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఖాళీగా కూర్చుంటే అసలు పొద్దుపోదు, ప్లస్ జీవితం వేస్ట్ కదా అని నా ఉద్దేశం. ఇంకొకటి సార్ డిస్టర్బ్ చేస్తున్నా, మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిందంటే ఒక ప్యాషన్తో రాశారా, సామాజిక స్పృహతో ఏదో చేయాలని రాశారా? అది కష్టమైన ఎగ్జామ్ కాబట్టి దాన్ని ఎట్లయినా సరే ఛేదించాలని రాశారు. అప్పటికి ఈ స్పృహ లేదు? అప్పటికి ఈ స్పృహ లేదు. ఓకే. అంటే తర్వాత జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్లో నేర్చుకున్నవి కొంచెం మంచి మాటలు చెప్తారు కదా, అప్పుడు దాకా ఇంజనీరింగ్ పాఠాలు తప్ప అసలు సమాజం అంటే ఏంటో పెద్దగా నేర్చుకున్నది ఏమి లేదు. ఉద్యోగంలో జాయిన్ అయినాక కొంచెం ట్రైనింగ్లో వాటిల్లో కొంతమంది సోషల్ కొంచెం మైండ్ సెట్ అవుద్ది. మనం ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాం, ఈ ఉద్యోగం పరమార్థం ఏంటి, కేవలం జీతం కోసం పనిచేస్తారా లేకపోతే కొంచెం స్పృహ ఉండాలా అనేది. సో ఆ రకంగా వచ్చింది రండి అది. అదే అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు అంటే గత ప్రభుత్వం అంటే మీరు మిస్ అయ్యారు యాక్చువల్గా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, కొంతసేపు ఆ ప్రభుత్వం అనుకోండి, పార్టీ అనుకోండి, ఏదైనా ఒకటి అప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటిది అనేది ఒక్కసారి బీఆర్కే ప్రేక్షకుల కోసం. ఓకే. సో ఈ ఇందాకటి సమాధానం కంటిన్యూ చేస్తూ ఆ స్పృహ ఉంది కాబట్టి రిటైర్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి పని చేద్దాంరా బాబు, ప్రజలకు పనికొచ్చే పని, సమాజానికి పనికొచ్చే పని అనేది నా మైండ్లో ఉండింది ఎప్పుడు. ఓకే. సో అంత మాత్రం చేత నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడిలాగా ఎప్పుడు ప్రవర్తించలే, రాజకీయాల్లో ఉన్నట్లుగా ఏం ప్రవర్తించలే, కాకపోతే ఆ సామాజిక స్పృహతో ప్రవర్తించేవాడు. ఓకే. సో రిటైర్ అయిన తర్వాత ప్రజా జీవితం, రాజకీయ జీవితం, ప్రజలకు పనికొచ్చే పని చేయాలి అనే ఆలోచనే ఉంది తప్ప ఖాళీ కూర్చోవాలని నా మైండ్లో లేదు. దీనికి తోడు చివరిలో జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల్లో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ రిటైర్మెంట్ స్టేజ్లో. నా రిటైర్మెంట్కి ఒక 5 ఏళ్ల ముందు నుంచి Yes, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరిగిన విషయాలు Hmm. దానికి మరి కొంచెం దానికి అగ్నికి ఆజ్యం పోసినాయి తప్ప అంటే ఏం చేశారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని పని మీరు ఏం ఆ చేశారు? నిప్పు రవ్వ ఎప్పుడు నా మైండ్లో ఉండిందండి. దాని మీద ఈయన కొంచెం ఇంకో నెయ్యి పోసాడు. అంటే మీకు ఇక్కడ ప్రభుత్వం మీద ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందా నా ప్రశ్న? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పరచడానికి ముందు నుంచే ఆయన గురించి నాకు తెలుసు. ఓకే. నాకు ఒక ఐడియా ఉంది, అంచనా ఉంది, Hmm. సమాచారం కూడా ఉంది ఈయన ఎటువంటి వాడు అనేది. అదే మీరు అప్పటికి సర్వీస్ లో ఉన్నారు కాబట్టి సర్వీస్లో డేటా ఉన్నాను. ఉంటుంది, అందులో ఇంటెలిజెన్స్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డేటా ఉంటుంది. ఉంది. సో ఆయన ఎటువంటి వాడు అన్నది తెలుసు. ఈయన ప్రభుత్వంలోకి వచ్చి ఈయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏమవుద్దో, అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుందో అనేది నాకు ఒక అంచనా ఉంది. నా అంచనాలు తప్పు కాకుండా ఆయన దాన్ని అధిగమించి మరీ విధ్వంసం చేశాడు అనేది నా అభిప్రాయం. విధ్వంసం అంటే మా భాషలో అరాచకం అనుకోండి. అరాచకం. చేశారంటారా? ఏం అరాచ- చెప్తారు? నేను అనట్లా అది, మీరు ఆ వ్యవస్థల విధ్వంసం, అరాచక పరిపాలన, వ్యవస్థల విధ్వంసం ఒక మాటలో చెప్పారంటే. సరే, అంటే ఏం చేశారంటారు? అంటే ఒక 2-3 పదాల్లో చెప్పండి. మొత్తం ఓవరాల్గా 5 సంవత్సరాల పాలన గురించి, లేకపోతే 10 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో పార్టీ పని గురించి మాట్లాడలేదు నేను. ఓవరాల్గా 1-2 అంశాలు చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఎక్కడో చోట మీరు బాగా హర్ట్ అయినటువంటి విధానం, ప్రజలకు ఇది జరగట్లేదే, నేను కష్టపడి యూపీఎస్సీ క్రాక్ చేసి వచ్చానే, నేను ఒక ఐపీఎస్ అధికారినే, పోలీసులనే వీళ్ళు కంట్రోల్ పెట్టుకొని కంప్లీట్గా బ్యూరోక్రాట్లని వీళ్ళు ఇది చేస్తున్నారు అనే విధంగా మీకు ఏదో వచ్చి ఉంటుంది, లేకపోతే జరగదు కదా. లేదండి, ఇట్ వాజ్ నాట్ పర్సనల్. యా, అది మీకు చెప్పదలుచుకున్నది. నాకు పర్సనల్ గా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు ఆయనతోటి. రైట్ సార్, అదే ప్రజలకు వచ్చింది. పోనీ నాకు పర్సనల్ గా వచ్చిన ఇబ్బంది ఏమీ వ్యవస్థకు లేదు. వచ్చింది, వ్యవస్థకి ఇబ్బంది. ఇక ఇది నాశనమేరా బాబు అనేది నాకు అర్థమైపోయింది. ఆ 1-2 అంశాలని కనుక మనం చెప్పగలిగితే చర్చలో అవసరం. ఎందుకంటే వాళ్ళు పాలకులు, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ వల్లే ప్రభుత్వం, వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే. కరెక్ట్. ఏంటంటారు మీరు అనేది? నేను జగన్మోహన్ రెడ్డి అనే ఆయన, నేను మొదటి నుంచి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఇదేం కొత్తగా చెప్పింది కాదు. సార్, ఏ విషయంలో అనేది నా ప్రశ్న. హీ ఈజ్ బేసికల్లీ యాజ్ అ పొలిటీషియన్ హీ వాజ్ అ బార్న్ క్రిమినల్. బార్న్ క్రిమినల్ అంటే రాజశేఖర రెడ్డి గారు అదే ఫందా అంటారా? రాజశేఖర రెడ్డి గారితో ఇప్పుడు పోలిక ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అనే ఆయన బార్న్ అంటే మొత్తం యాజ్ అన్ అడల్ట్, ఆయన చిన్నతనంలో ఏం చేశాడో నాకు తెలియదు కానీ, రైట్, యాజ్ అన్ అడల్ట్ పొలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హీ బిహేవ్డ్ లైక్ ఎ బార్న్ క్రిమినల్. ఓకే, పొలిటికల్ బర్త్ నేను రిఫరెన్స్ ఇచ్చేది. అప్పటి నుంచి క్రిమినల్గానే బిహేవ్ చేశాడు. ఎప్పుడూ ఆయన ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం కానీ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సంప్రదాయాల ప్రకారం కానీ ఆయన ఎప్పుడు పాలిటిక్స్ రాజ్యాంగబద్ధంగా ఆయన లేరంటారా? ఏం చెప్తారు? చూడటానికి రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. కాకపోతే ఆయన వ్యవహార శైలి కానీ, ఇంకో చీకటి కోణం ఉందంటారా మీరు? వ్యవహార శైలి కానివ్వండి, ఆయన రాజకీయాలు చేసే తీరు కానివ్వండి, అది ఒక నేరపూరితమైన, కుట్రపూరితమైన రాజకీయాలే తప్ప ఎప్పుడు ప్రజల కోసం రాజకీయాలు చేసినట్లుగా నేను ఎప్పుడు అనుకోలే. ఆయన ప్రజల కోసం రాజకీయాలు చేశాడని నేను ఆనాడు భావించలా, ఈనాడు భావించను. మరి ఎవరి కోసం రాజకీయాలు చేశారు? తన కోసమే చేసుకుంటాడు. అంటే ఏం సాధించడానికి, ఏం సాధిద్దామని? డబ్బు, అధికారం, రెండే. ఇంకేం కావాలి అంతకించి? ఆ రెండింటి కోసం చేస్తాడని. నేను ఏమంటున్నా, ఓటేసిన జనాలు పిచ్చోళ్ళ, నేను కామన్ మ్యాన్, నేను ఓటేసిన వచ్చండి. అంటే నా ప్రశ్న సూటిగా మీకు, అంటే ప్రతిసారి ఓడిపోయిన వాళ్ళకి కూడా 40%, 30% ఓట్లు వేస్తారు. వాళ్ళందరూ పిచ్చోళ్ళు అంటావా? అట్లా కాదు కదా. ప్రజలను ఎందుకు మనం ఇవాళ మనం జడ్జి చేయాలి? మెజారిటీ పీపుల్, డెమోక్రసీలో మెజారిటీ పీపుల్ హర్షించినప్పుడు ఓటింగ్ శాతం ఇప్పుడు 100 ఉంది అనుకోండి, 51 వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు గెలిచినట్టేగా అనేది డెమోక్రసీ మనకు ఉంది. సరే, తామాషా పద్ధతి అని మనకు వచ్చే పక్కన పెడదాం, అది కూడా మాట్లాడదాం తర్వాత సందర్భంలో. ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి ఆయన మంచోడు అయిపోతాడా? కాదుగా. ఆయన చేసిన పనులను బట్టి ఆయన మంచి చెడులు మనం బేరీజ్ వేయాలి తప్ప, బిహేవియర్ని, ఆయన చేసిన పాలనా తీరుని మనం బేరీజ్ వేయడానికి, జడ్జి చేయడానికి ప్రజలు వేసిన ఓట్లని మనం ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం? ఏదో సారి నమ్మారు, వేశారు కాబట్టే కదా చీఫ్ మినిస్టర్ అయింది. మీరు అంటే అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ ఒక బ్యూరోక్రాట్గా మీరు వ్యవస్థలో రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడు, అప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి మీకు తెలుసు. సరే, కొంచెం వేరే నార్త్లో అక్కడిక్కడ వర్క్ చేసిన పక్కన పెడితే, ఈ స్టేట్ గురించి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు ఒక తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు కాబట్టి ఈ 2 రాష్ట్రాల గురించి పూర్తి అవగాహన మీకు ఉంటుంది అన్నప్పుడు, మరి అప్పటి నుంచి ఏం చేయలేకపోయారా అనేది నా ప్రశ్న. ఏం చేస్తాం? మేము ఉద్యోగంలో ఉన్నాడు, నేనేం చేస్తానండి? నేను రాజకీయాల్లో లేను ఆ రోజున. ఉద్యోగంలో ఉన్నాడు ఏం చేస్తాడు? ఉద్యోగం చేసుకుంటాడు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు కదా చేయాలి నో ఎవడైనా నో నో చేసి. రాజకీయాల్లో ఉన్నప్పుడే అంటే ఇప్పుడు ఆయన ఒక తప్పు చేస్తే నేను కూడా ఒక మీడియా ద్వారానో లేకపోతే ప్రశ్నించడం లేకపోతే డైరెక్ట్గానో లేకపోతే వేరే పొలిటికల్ అలైన్మెంట్ అంటే రాజకీయాల ద్వారానే ప్రశ్నించాలని రూల్ ఏం లేదు. ఈయన ఇట్లా చేస్తున్నాడని వ్యవస్థలో మీరు ఆ రోజున ఉద్యోగం అంతా అంటే మీ మీద ఉన్న ఆరోపణ కావచ్చు లేకపోతే మీరే చాలా సందర్భాల్లో చెప్పుండొచ్చు కూడా. అంటే ఏం చెప్తారంటే ఈయన రిటైర్ అయ్యింది కాబట్టి ఇంకా పాలిటిక్స్కి ఏదో వచ్చి ఇట్లా మాట్లాడితే హైలైట్ అవుతారని చెప్పే ఉద్దేశంతో అనుకుంటున్నారు అనే ప్రశ్న కాకుండా ఇంకో సమాధానం మీరు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతా. Hmm. మీరు అడిగితే నేను చెప్తా. రైట్, అదే నా ప్రశ్న. See, ఆయన పరిపాలనని ఆయన్ని బేరీజు వేయడానికి ఆయన వేసిన ఓట్లను ప్రామాణికంగా తీసుకోమాకండి. Right. ఆయన ఏం చేశాడో దాన్ని ప్రామాణికంగా తీసుకోండి. మంచి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. రైట్. ఆయన చాలా గొప్పగా పరిపాలించాడని చాలా మంది అనుకుంటూ ఉండుండొచ్చు. దానికి వాళ్ళ అభిప్రాయాన్ని నేనేమి తప్పు పట్టను. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, నా అభిప్రాయం నాది. సో ఒరిజినల్ క్వశ్చన్కి మళ్ళీ వద్దాం. ఎస్. మీకు ఎక్కడ నొప్పి కలిగింది అని అన్నారు. ఎస్, వ్యవస్థ పైన అన్యాయం జరుగుతున్నారు మీకు ఆ. పర్సనల్గా లేదని చెప్పారు. ఎక్కడ ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పాలి కదా సార్, పలానా వ్యవస్థలో పలానా శాఖలో ఆయన ఈ విధంగా చేశారు, అలా చేయడం వల్ల ఈ ప్రజానికానికి ఈ వ్యవస్థకు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, ఏదో ఒకటి ఉండాలి కదా. రైట్. మనిషి నచ్చకపోవడం అనేది అది పర్సనల్ విషయం. ఆయన పరిపాలన మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి Hmm. ఆయన తీరుతెన్నులు Hmm. గమనిస్తే Hmm. ఈయన ఎటుపోతున్నాడు అనేది Hmm. నేను అంతకుముందు నాకు ఉన్నటువంటి అంచనాలకి అనుగుణంగానే పోతున్నాడు అయినా Hmm. అనేది నాకు అర్థమైంది. Right. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రజావేదిక కూల్చేయడం కానివ్వండి, Mhm. అండ్ ద వే హీ జస్టిఫైడ్ ఇట్. అంటే నేను కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. ఇట్ ఈజ్ ఏ ఇల్లీగల్ ప్రాజెక్ట్. అంటే చాలా ఇల్లులు ఉన్నాయి. మీరు తర్వాత ఏం చెప్తారో కూడా నాకు తెలుసు. ఇప్పుడు అక్కడ అదే సముద్రం మధ్యలో తీసుకుపోయి కట్టిరు, లేకపోతే సముద్రం కట్టి ఇది అంతా కూడా ఇల్లీగల్ ప్రాక్టీస్ అనే ఉద్దేశంతో ఆయన కూల్చిండు అని చెప్పేది వాళ్ళు పాలనా అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకారం మాత్రమే వాళ్ళు లీగల్గా ఇది లేదని కూలగొట్టారు కదా. ఇట్లా కూలగొడితే వ్యవస్థలు ఊరుకుంటాయా? ప్రజలు ఊరుకుంటారా? నో, ఊరుకున్నారుగా. ఏం చేశారు ప్రజలు? ఏం చేయగలిగారు? Hmm. ఓకే, ఓహో ఇంత దుర్మార్గుడా అనుకుని మైండ్లో పెట్టుకున్నారు. Hmm. జస్ట్ ఒక డేటా పాయింట్ కింద పెట్టుకున్నారు అంతే. Hmm. అంతకు మించి ప్రజలు ఆ రోజున అంటే మీకు చేయగలిగింది ఆ రోజు నుంచే జరిగిందా? ఆ వేదిక కూల్చడం వల్లనే ఇది జరిగిందంటారా? మీరు ఏం చెప్తున్నారు? నాకు అర్థం కావట్లేదు, అసలు క్లారిటీ కావాలి ఇక్కడ. మీకు అర్థం కాక, లేకపోతే నన్ను మాట్లాడనీయకుండా ఆపడానికి నో మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా స్పేస్ ఇస్తా, మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. మీరు అడిగారు ఎక్కడి నుంచి యా. మొదలైంది అని. నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి చెప్తున్నాను. Hmm. పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న వరుస నిర్ణయాలన్నింటినీ చూస్తుంటే Hmm. ఇది అరాచకం వైపే పోతుంది అనేది నాకు అర్థమైంది. Hmm. ఈ ఎవరికే అర్థం కాకపోతే నేనేం అసలు నాకు చేయలేను. అర్థమైంది. దాంట్లో ఎవరి examples అభిప్రాయం వాళ్ళది. సార్ ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు నేను ఈ స్టూడియో ఓనర్ మంచోడు కాదు అంటే ఒకటి చెప్పు అంటాం, ఎందుకు మంచోడు కాదు అనేది ఒకటి చెప్పాలి. లేకపోతే మా బ్రదర్ మంచోడు కాదు అంటే ఒక విషయం, రెండు విషయాలు అంటే అదే ఓన్లీ. చెప్తున్నా. యా ప్లీజ్, నేను ఆపను మిమ్మల్ని. మొట్టమొదటిది ఆ ప్రజావేదిక కూల్చివేత, దానికి ఆయన Okay. అవలంబించినటువంటి పద్ధతి అవన్నీ చూస్తే ఓహో ఈయన అరాచకం, ఇక దౌర్జన్యం, డిస్ట్రక్షన్ వైపుకే పోతున్నాడు అనేది అర్థమైంది. రైట్. తర్వాత ఇమీడియట్గా ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి ఏంటంటే Hmm. అమరావతి అనేది లేదు, గాడిద గొడ్డు లేదు, నేను 3 రాజధానులు పెట్టబోతున్నాను అని అసెంబ్లీలో డిసెంబర్లో అనౌన్స్ చేయటం, అది ఒక నెక్స్ట్ స్టెప్. అమరావతి, బ్రహ్మరావతి, అమరావతి, భ్రమరావతి, కమరావతి రకరకాల పేర్లు చాలా మంది పెట్టాడు. కమ్యూనిస్టులు తెలకపల్లి ఇలాంటి వాళ్ళు కూడా అన్నారు. చాలా మంది పెట్టారులేండి పేర్లు. Hmm. తెలకపల్లి రవి గారు పెట్టారు, అది వేరే విషయం. Hmm. ఈయనక 3 రాజధానులని మొదలెట్టడం, రైట్. ఆ తర్వాత వాళ్ళు కొంత ఆందోళన చేయటం, ఆ ఆందోళనని చాలా అడగోలుగా అణిచివేయటం, కొంచెం ఎక్కువగానే అడిచివేశారు. అవసరం లేదంతా. వాళ్ళకి ఏదైనా ప్రొటెస్ట్ ఉంటే చేసుకొని ఏం నష్టం వచ్చింది? వాళ్ళు ఏమన్నా కత్తులు కడారులు పట్టుకుని వస్తున్నారా? సో అవన్నీ చూసిన తర్వాత అర్థమైపోయింది, ఓకే ఈయన ఏ డైరెక్షన్లో పోతున్నాడు అనేది. రైట్. ఆ తర్వాత సూన్ ఆఫ్టర్ దట్ నా మీద పడ్డాడు. ఓకే. అది అనుకోకుండా జరిగిందో యాదృచ్ఛికంగా జరిగిందో మరి, నేను ఆ లైన్ ఆఫ్ ఫైర్లోకి ఎందుకు వచ్చానో నాకు తెలియదు. కానీ దెన్ నా మీద పడ్డాడు. సరే ఓకే పడతాడు అని ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి రూపంలో వచ్చి పడతారో తెలీదు. సో ఇదనమాట అని చెప్పి దెన్ దేనికోసం పడ్డారు మీరు? టీడీపీ కొంచెం ఫేవర్గా ఉన్నారనా ఏంది? నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళు చేసిన అభియోగాలు ఆరోపణలు అయితే టీడీపీకి ఏదో ఒకటి, వాటికి ఏదో సంబంధం ఒకటి. లేదు. వాళ్ళకి సంబంధం లేకున్నా అంటే వ్యవస్థలో మీరు ఏం మార్పు తీసుకొద్దామని ఆ ప్రభుత్వానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో చేసినటువంటి కార్యక్రమం అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు వచ్చిందంటారు?
ఏదో ఒకటి ఉంటుంది. నేను ఎందుకు ఇచ్చుకోవాలండి ఎక్స్ప్లెనేషన్? ఉమ్, ఎందుకు చేశాడో ఆయన అడగండి పోయి. ఉమ్, పద్దాగా నన్ను ఎందుకు చేశాడని నేను ఎందుకు విశ్లేషించుకోవాలి? నేను ఎందుకు సమాధానం చెప్పుకోవాలి అసలు? ఉమ్. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ ట్రై Yeah. టు కన్విన్స్ యూ. వై షుడ్ ఐ డూ నో దట్? నో నో కన్విన్స్ కాదు. అంటే ప్రజలు మిమ్మల్ని రేపు పొద్దున మీరు ఒక పార్టీ పెట్టబోతున్నారని గతం నుంచి అంటే Correct. చేస్తూ ఉన్నప్పుడు మీరేంటి అనే ఉద్దేశం ఒక కామన్ మ్యాన్గా నాకు అర్థం కావాలా, ప్రజలకు అర్థం కావాలా అనే ఈడింత ఉద్దేశం. దుర్మార్గుడే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పమనండి, అప్పుడు మాట్లాడదాం. ఉమ్, నేను ఎక్కడ చెప్పనండి. నాలో ఏం తప్పులు ఉన్నాయో నేను ఇప్పుడు టార్చ్ లైట్ వేసుకుని వెతుక్కుని మీరు మీలో తప్పని చెప్పట్లేదు. మీ- ఇద్దరికి వచ్చినట్టు మీకు- వైరుధ్యాన్ని ఇందాక నుంచి మాట్లాడుతున్నాం మనం 10 నిమిషాల నుంచి. నాలో ఏం తప్పులు ఉన్నాయని ఆయన చూశాడు అని అడిగితే నేనేం చెప్పను? మీరే చెప్పండి. ఎందుకు యుద్ధం ఇద్దరి మధ్య జరుగుతుంది అనేది నేను అనేది. నేనేం యుద్ధం చేయలా. ఉమ్, ఆ యుద్ధం మొదలెట్టింది ఆయన, ఓకే. నేను డిఫెండ్ చేసుకున్నా. ఉమ్, సో ఎందుకు చేశాడు అన్నది ఆయన్నే అడగాలి. రైట్. అంటే చివరికి మీరు హైకోర్టుతో పార్టీ వాళ్ళని గెలిచారు, అడగాలి. ఫైనల్ గా కోర్టుల ద్వారా మీరు గెలిచారంటారు. కోర్టుల ద్వారా అన్ని Hmm. క్లియర్ అయినాయి. కోర్టులో ఎఫ్ఐఆర్ కూడా కొట్టేశారు అనుకుంటే అది వేరే విషయం. రైట్. అయిపోయింది కాదు అది. సో ముగిసిన శకం. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకున్నారంటే సమాజాన్ని మార్చడానికి మీరు ఏదైతే అంటే కొత్త పార్టీ పేరు ఇంకా అనౌన్స్ చేయనట్టుంది. మీరు ఒక ఇంటలెక్చువల్ ఫోరాన్ని కూడా అంటే నాకు తెలిసినటువంటి మీకు అంటే నల్లమోతు చక్రవర్తి గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా ఇతరత్ర సభ్యులతో కలిసి అంటే రాష్ట్రాన్ని ఏదో బాగు చేయడానికో లేకపోతే ఏది చేయడానికో అంటే ఏ పైన అంటే రూల్ ఆఫ్ లా సరిగా లేదా, హెల్త్ సరిగా లేదా, ఎడ్యుకేషన్ సరిగా లేదా, వ్యవసాయం సరిగా లేదా, అంటే మీలాంటి ఐపీఎస్లే జేడి లక్ష్మీనారాయణ గారు లేకపోతే బివి లక్ష్మీనారాయణ గారు ఉందాం, ఆయన కూడా నాకు బాగా పరిచయము. సో ఆయన కూడా జై భారత్ పార్టీ అనేది ఒకటి పెట్టారు. అంటే ఏం జరిగిందో చూసాము. సో అలాంటి వ్యవస్థని అంటే మొత్తం సమాజాన్ని మార్చేస్తుంటే ఎట్లా మారుస్తారు, ఏం మారుస్తారు, ఎందుకు పెట్టాలనుకున్నారంటే ఏం చెప్తారు సుదీర్ఘంగా మీరు? సో ప్రజా జీవితంలో ఉండాలనేది నా ఉద్దేశం. రిటైర్ అయిన తర్వాత ప్రజా జీవితంలో ఉందామనేది నా ఉద్దేశం. రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ దగ్గర కూడా నేను కూడా రిప్రజెంట్ చేశా. ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. నా అభిప్రాయం ప్రకారం. రైట్. యూ డోంట్ హ్యావ్ టు అగ్రీ విత్ వాట్ ఎవర్ ఐ సే, బట్ అలౌ మీ టు సే వాట్ ఐ వాంట్. ప్లీజ్ ఒక చీకటి అధ్యాయం అనేది నా ఉద్దేశం. అది మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటువంటి దుర్మార్గానికి అటువంటి విధ్వంసానికి గురి కాకూడదు అనేది నా కోరిక. ఆ దిశగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానండి. మీతో పాటు కలిసి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, గవర్నమెంట్తో ఉండి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నా. వాళ్ళు ఆలోచించి చెప్తాంలే అని అన్నారు. ఆ తర్వాత ప్రాబబ్లీ ఫర్ వాట్ ఎవర్ రీజన్, వాళ్ళకున్న రీజన్స్ దాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు, అపాయింట్ చేశారు టీడీపీ గవర్నమెంట్. ఎస్. మనైతే నా లక్ష్యాలకి అనుకున్నదాన్ని వాళ్ళు నాకు ఇద్దామనుకున్న రోల్కి కుదరడం లేదులే అని చెప్పి నేను సున్నితంగా అందులో చేరకుండా మాట్లాడకుండా కూర్చున్నాను. వాళ్ళు ఉద్యోగం ఇవ్వలేదో అనో లేకపోతే వాళ్ళు అవకాశం ఇవ్వలేదు కాబట్టి నా లక్ష్యాలను నేను మార్చుకోను కదా. సో నా లక్ష్యాలని ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలని ఆలోచించుకుని నేను అయితే ఇక పొలిటికల్గా ఎంటర్ అయ్యి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలకే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం, వాళ్ళు ఎంతవరకు ఇష్టపడితే ఆదరిస్తే ఆ మేరకు పనిచేద్దాం అన్న ఆలోచనకు వచ్చాం. సో అందుకని చెప్పి పొలిటికల్ పార్టీ పెట్టాల్సి ఉంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది. దానికి ఇంకా చాలా టైం పడుతుంది, ప్లస్ గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి కదా. రైట్, ఈజీ ఏం కాదు. గ్రౌండ్ వర్క్ అంటే కొంత అది ప్రజలకు మీరు చెప్పాల్సినటువంటి చెప్పాలి అవసరం కూడా ఉంది. మీరు పబ్లిక్ డొమైన్లోకి వస్తున్నప్పుడు నేను ఏ ప్రశ్న అయినా అడగొచ్చు, కరెక్ట్, కామన్ మ్యాన్. కరెక్ట్. సో ఇక్కడ అంటే ఏ విధి విధానాల మీద అంటే మీకు ఎటువంటి ఎజెండా కావచ్చు, లేకపోతే మీ సంస్కరణలు అంటే ఇవి మార్చాలి అనుకుంటున్నారంటే ఏం చెప్తారు మీరు అసలు సిద్ధాంతం? ముఖ్యంగా మా ఉద్దేశంలో ఈ రోజున దేశంలో కానివ్వండి, ముఖ్యంగా రాష్ట్రంలో మేము ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ గురించే కాన్సన్ట్రేట్ చేస్తాం. రైట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక రకమైనటువంటి ఉక్కపోత వాతావరణం ఉంది. ఉద్రిక్తత కూడా ఏమి లేదు, రాజకీయంగా ఉద్రిక్తత ఏమి లేదు, ఉక్కపోత వాతావరణం ఉంది. ప్రజలు వాళ్ళ పొటెన్షియల్కి సరిపడా పని చేసుకోలేకపోతున్నారు, సంపాదించుకోలేకపోతున్నారు. చాలా బంధనాల్లో ఇరికిచ్చేశారు సిస్టమ్ మొత్తాన్ని. ఈ బంధనాల నుంచి విముక్తి అయితే తప్ప ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుని, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకోలేరు అనేది మా ఆలోచన. దానికి ఇప్పుడు ఉన్నటువంటి బంధనాలు ఏంటి, దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎలా మనం అవకాశాలు సృష్టించుకోవాలి, ఎలా అందరికీ అవకాశాలు వచ్చేలాగా సమాజాన్ని నిర్మించుకోవాలి అనే దాని మీద మాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలని క్రోడీకరించుకునే పనిలో ఉన్నాం ప్రస్తుతం.
అంటే మేము చాంతాడంత ఫిలాసఫీ చెప్తే ఎవరికి వినిపించుకోలేరు. రైట్. మీ అంత అర్థం మేనిఫెస్టో చేసుకో. చాలా తక్కువగా ఉంటుందంట. మేనిఫెస్టో చాలా చిన్నగా Yes. సూటిగా అర్థమయ్యేలాగా ఉండాలి, నిర్దిష్టంగా. నిర్దిష్టంగా ఉండాలి. Hmm. సో దాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నాం ఇప్పుడు. Hmm. ఈ మధ్యలో ప్రజల విషయంలో మా దృష్టికి వచ్చినటువంటి ఇంపార్టెంట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపుతూ అదే వాటిని గలమెత్తే ప్రయత్నం చేస్తున్నారు. గళమెత్తే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్, ఉమ్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యా రైట్. అంటే మీరు నాకు ఒకటి చెప్పండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారంటే మామూలుగా ఉండరు, మీ థింకింగ్ లెవెల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. సో ఇక్కడ అంటే మీరు కమ్యూనిజానికి ఫాలోవరా, లేకపోతే కమ్యూనిజానికి సంబంధించినటువంటి వారా, లేకపోతే నేషనలిస్టా, లేకపోతే సోషలిస్టా, లేకపోతే ర్యాండ్ ఫాలోవరా, అంటే ఏది అని మేము అనుకోవాలి. వీఆర్ మోర్ ఆఫ్ ఏ ఫ్రీ మార్కెట్ ఫాలోవర్స్. ఎస్, అది ర్యాండ్ ఆబ్జెక్టివిజం. Not necessarily completely objectivism. There are a lot of Yeah. varieties of free market thought process. మిల్టన్ ఫ్రీడ్మన్ ఒకటి చెప్తాడు, అయన్ అండ్ ఒకటి చెప్తుంది, మీసిస్ ఆస్ట్రియన్ ఎకానమిక్స్ వాళ్ళు ఒకటి చెప్తారు, లిబర్టేరియన్స్ ఒకటి చెప్తారు. సో ఇలా దెర్ ఇస్ ఎ రేంజ్ ఆఫ్ ఫ్రీ మార్కెట్ థింకర్స్. సో అందులో మన సమాజానికి పనికొచ్చేలాగా వాటిని మార్చుకుని మన సమాజానికి అన్వయించుకుంటూ పనికొచ్చే పాయింట్లని మేనిఫెస్టోలో పెట్టాలనేది మా ఉద్దేశం. అంటే ఒక్క పదంలో చెప్పండి, అంటే సూటిగా, అంటే మీరు చెప్పొచ్చు ఎలాబరేట్ చేసి కూడా, అంటే ఆర్యుఏ లిబర్టేన్, అంటే తెలుగు వింటారు పూర్తిగా, దయచేసి కింద కామెంట్ కూడా సమల. సో అంటే లిబరల్ ఐడియాస్ని ఇంజెక్ట్ చేయడానికి, లేకపోతే ఆ కోణంలో మీరు ప్రయత్నం మీకున్న ఎక్స్పీరియన్స్తో, ఇంకా నేను మళ్ళీ మీరు ఐపీఎస్ రిటైర్ కాబట్టి ఆ ప్రశ్న నేనేం అడగను, సమాజానికి ఏదన్నా చేస్తున్నప్పుడు అది మంచి పరిణామే, ఖచ్చితంగా అది గ్రిల్ చేసి అడిగే ప్రయత్నం చేయాలి, సొల్యూషన్ కోసమే ఒక కామన్ మ్యాన్గా నేను ప్రయత్నం చేస్తున్నా. అంటే మీరు ఏం చెప్తారు, అంటే లిబరల్ ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తి అంటే లిబరల్ అనే పదానికే అర్థాలు మారిపోయినాయి అనుకోండి. వీఆర్ మోర్ ఆఫ్ వీఆర్ మోర్ ఆఫ్ ఫ్రీ మార్కెట్ థింకర్స్, క్లాసికల్ లిబరల్స్. మీరు క్లాసికల్ లిబరల్ అనే పదానికి తర్వాత లెఫ్ట్ అర్థాలు వచ్చినాయి. సో అందుకని క్లాసికల్ లిబరల్స్ అంటే ఒరిజినల్గా లిబరల్స్ ఆర్ సపోజ్ టు బి మోర్ ప్రోగ్రెసివ్. ఇవాళ ప్రోగ్రెసివ్ అనే మాట కూడా అర్థాలు మారిపోయినాయి, అర్థాలు మారిపోయినాయి. సో ప్రోగ్రెసివ్, లిబరల్, రైట్ ఆఫ్ సెంటర్, ఫ్రీ మార్కెట్ థింకర్స్. అంటే నిజాల్లో ఉందామని అనుకుంటున్నారా, అంటే ఏమనుకుంటున్నారు, ఎట్లా వీళ్ళని మార్చాలనుకుంటారు, అంటే ఏ విషయాలపైన, రూల్ ఆఫ్ లా మంచిగా లేదా, హెల్త్ బాగలేదా, ఎడ్యుకేషన్ బాగలేదా, వ్యవసాయం బాగలేదా, ఇవే కదా కావాల్సింది. ఈ 4-5 సిస్టమ్స్ కనుక మనం కరెక్ట్ చేయగలిగితే ఒక రాజకీయ నాయకులతో పెద్దగా పని లేదని కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది. మీరు ఏం చెప్తారు? అట్లే ఉండదండి, రాజకీయ నాయకులతో పని నాకు అంతే ఉంది నాలెడ్జ్. రాజకీయ నాయకులతో పని లేకుండా ఎప్పుడూ ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 అంటే డిపెండెన్సీ. రాజకీయ ఆలోచనలనే సమాజాన్ని నడిపిస్తాయి, కానీ రాజకీయాల ప్రమేయం ప్రజల జీవితాల్లో ఎంత ఉండాలనేది ఎవరి ఆలోచనను బట్టి మారుతుంటుంది. ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలో రాజకీయాలే మనిషి పూర్తి జీవితాన్ని శాసించాలి అని ఉంటుంది. ఇంకొక రకమైన రాజకీయ ఆలోచనల్లో మనిషి జీవితం మీద రాజకీయాల యొక్క ప్రభావం కానీ వాళ్ళ యొక్క కంట్రోల్ కానీ మినిమల్గా ఉండాలి, అతి తక్కువగా పరిమితంగా ఉండాలి అనేది ఇంకొక ఆలోచన ఉంటుంది. ఏదేమైనా కానీ రాజకీయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ సమాజానికి, సమాజ అభివృద్ధికి కానీ సమాజంలో వచ్చే మార్పులకు కానీ దోహదపడాలన్నా అడ్డుపడాలన్నా రాజకీయాలే. కాబట్టి ఏ రకంగా చూసినా రాజకీయాలు ఇంపార్టెంట్. 1. నెంబర్ 2, మీరు అడిగిన దాంట్లో మీరు ఎలా చూస్తున్నారు అని అంటే, మా ఆలోచన విధానం లిబరల్, ప్రోగ్రెసివ్, ఫార్వర్డ్ లుకింగ్, ఫ్రీ మార్కెట్, ఇండివిజువల్ లిబర్టీ, ఇండివిజువల్ రైట్స్, మనిషికి స్వేచ్ఛనివ్వడం అనే ఆలోచనలోనే సాగుతుంది. సో ఇది మీరు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు అని అంటుంటే దానికి ఒక కార్యక్రమం తయారు చేసుకోవాలి, ప్రజలకి చెప్పాలి, అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, విన్న వాళ్ళు వింటారు, విన్నా మాతో ఏకీభవించినా కానీ మాతో రాలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లతో కానీ రాజకీయాలతో కొన్ని అవసరాలు ఉంటాయి, వాళ్ళ జీవితాలే వాటి మీద ఆధారపడి ఉండొచ్చు. సో మాతో రావాలన్నా రాలేకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ముందు ఆలోచన విధానంలోకి మేము ఎంటర్ కావాలి కదా. అది ఆన్ రోల్లో ఉన్న వాళ్ళు ప్రజల గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఒక 2%, 3% రాజకీయాల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. రాజకీయాల మీద ఆధారపడి ఏదో కాంట్రాక్ట్లో వర్క్స్ ఇట్లాంటివి చిన్న చిన్న
పనిలో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు అర్థమైనా వాటిని విడిచిపెట్టి రాలేరు. ఉమ్, సో వాళ్ళ పరిమితులను మనం అర్థం చేసుకోగలం. ఉమ్. మీరన్నట్టు సామాన్య ప్రజలకు వివరించి చెప్పగలిగితే చాలు. అంటే రాజ్యంలో ప్రభుత్వాల యొక్క పాత్ర ఎంత మేరకు ఉండాలని అంటే ఏవి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు అసలు? చాలా అత్యంత పరిమితంగా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. ఉమ్, అంతే తప్ప ప్రతిదీ పూసుకుని ఉమ్, మొత్తం మేమే మీ జీవితాలు వెళ్ళమారుస్తాం అంటాం. ఉమ్, అదొక భ్రమ. ఉమ్, భ్రమింపు చేయడమే తప్ప అందులో అది వాస్తవ రూపం దాల్చే అవకాశం ఎప్పటికీ ఉండదు. ఉమ్. అంటే ఉదాహరణకి అంటే వ్యవస్థలు ఏ వ్యవస్థలు ప్రభుత్వాల కంట్రోల్లో, అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఉండాలని చెప్తారు వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు? అతి మినిమం అండి. బేసికలీ మన ఫెడరల్ స్ట్రక్చర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు కూడా అదే ఉండింది. సెంట్రల్ గవర్నమెంట్ కరెన్సీ, ఎస్. డిఫెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ మూడే ఉంచుకోండియా, మిగిలిన అన్ని స్టేట్స్కి ఇచ్చేయండి అని చెప్పి అప్పట్లో స్టేట్స్ కూడా ఆర్గ్యూ చేసినాయి. రైట్. కానీ ఇవాళ చూస్తే మొత్తం అన్ని సెంట్రలైజ్ అయిపోయి ఉన్నాయి. అట్లాగే స్టేట్లో కూడా అన్ని స్టేట్ వరకు అన్ని సెంట్రలైజ్ చేశారు. పంచాయతీలు అంటే దిక్కు లేదు, మున్సిపాలిటీకి దిక్కు లేదు, ప్రతిదీ సెంట్రలైజ్డే. సో ఈ సెంట్రలైజింగ్ టెండెన్సీ న్యాచురల్గా వస్తుంది. రైట్. దాన్ని యాక్టివ్గా రెసిస్ట్ చేస్తే తప్ప ఆగదు అది. ఎవడైనా ఎక్కువ పవర్ కావాలనుకుంటారు కానీ ఉన్న పవర్ని కింద వాళ్ళకి పంచుకుంటారని ఎందుకు అనుకుంటారు? అంటే వెంకటేశ్వరరావు గారి ఆలోచన ఏంది? కంప్లీట్ డీసెంట్రలైజేషన్ ఇప్పుడు లేదంటారా? అది చేయాలంటారా? కంప్లీట్ కాదు, అసలే లేదు డీసెంట్రలైజేషన్. నౌ కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ మనవి. అధికారాలని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేతిలో ఉన్నాయంటారా? అంతే, ఇంకెవరి దగ్గర ఉన్నాయి? అంటే మన రాజ్యాంగం కూడా అట్లనే ఉందంటారా? రాజ్యాంగంలో లోపాలు? రాజ్యాంగం అట్లా లేదు. రాజ్యాంగం అట్లా లేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని అలా తయారు చేసి తీసుకొచ్చారు. ఎవరు తయారు చేశారంటారు? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగిందండి, ఒక్కళ్ళని చెప్పలేము. ఎందుకంటే నెహ్రూ గారి టైం నుంచి, నెహ్రూ గారు ఉన్నప్పుడు కొంతవరకు డీసెంట్రలైజ్డ్ పవర్ ఉండేది. స్టేట్స్ని ఆయన కూడా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ని డిస్మిస్ చేసేవాడు, అవన్నీ చేసేవాడు. కానీ కొంతవరకు డెమోక్రటిక్ స్పిరిట్ ఉండేది. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మెల్లగా స్టార్ట్ అయింది ఆ సెంట్రలైజింగ్ టెండెన్సీ. వ్యక్తి ఆధారిత రాజకీయాలు, వ్యక్తి పూజ ఆధారిత రాజకీయాలు అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే అది ఇక కంటిన్యూ అయిపోయింది తర్వాత. రైట్. అంటే ఇప్పుడు మీరు అంటే లోకల్ గవర్నమెంట్స్ అంటే మనకు 3 వ్యవస్థలు ఉన్నాయనేది అయితే కామన్ మ్యాన్గా నాకు తెలుసు. అంటే లోకల్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్ గవర్నమెంట్ అన్నాం. కేంద్ర ప్రభుత్వం అనేది లేదని నాకున్న అంటే అవగాహన. సో అంటే ఈ 3 ఎట్లా పనిచేయాలంటే ఏం చెప్తారు వెంకటేశ్వరరావు గారు? అంటే ఎక్కడ లోపం ఉందంటారు? ఈ 5 అంచెల వ్యవస్థ సరిగ్గా లేదంటారా అనేది నేను అంటున్నాను. ఏం చెప్తారు? ఈ 5 అంచెల వ్యవస్థ ఏదో 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి రైట్ పంచాయతీరాజ్ వ్యవస్థలకి ఏదో అధికారాలు ఇస్తున్నామని అన్నారు. కానీ అసలు నిజంగా అధికారాలు ఇచ్చింది ఎక్కడా లేదు. మనం కూడా చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కూడా వీళ్ళు మధ్యలో ఆపేసి లాగేసుకునేవాడు. యూనియన్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్టేట్ తీసుకొని స్టేట్ గ్రామాలకు ఇవ్వలేదంటారా మీరు? ఇవ్వలేదుగా. గ్రామాలకు వచ్చిందని కూడా మినాయించుకుని ఏదో ఒక పేరు మీద మీరు కరెంట్ బిల్లులు అట్లా పాత బిల్లులకు వసూలు చేసుకుంటున్నామని ఏదో ఒకటి చేసి మొత్తం లాగేసుకున్నారు. అందుకేగా అప్పుడు సర్పంచులు కూడా అందరూ రోడ్లెక్కి గొడవ చేశారు. వాళ్ళ పార్టీ సర్పంచులు కూడా గొడవ చేశారు. సో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది కేవలం కాగితాల మీదే ఉందో తప్ప దానికి ఒక స్వేచ్ఛ లేదు, ఒక ఆర్థిక పరిపుష్టి లేదు, వాళ్ళకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు. సో వాళ్ళు ఒక చిన్న సైజు తాబేదారులాగా పనిచేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. అంటే ఇది దేశం మొత్తం ఉంది, రాష్ట్రాల్లో మొత్తం ఉంది, లేకపోతే గ్రామాల్లో మొత్తం ఉంది? అంటే ఐ మీన్ టౌన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ లెవెల్లో, జిల్లా స్థాయిలో కూడా ఉందంటారా? వెంకటేశ్వర గారు ఏం చెప్తున్నారు? ఏంటి ఉండింది అంటే మీరు చెప్తున్నటువంటి డీసెంట్రలైజేషన్ లేదు సరిగ్గా, ఈ వ్యవస్థను అంతా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని, శాఖల్ని అంతా కూడా నిర్వీర్యం చేశారని మాట్లాడుతున్నారు మీరు. అంటే ఒకవేళ ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే మీ అండ్ కో మీరు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏపీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు, రాష్ట్రానికి ప్రస్తుతం పరిమితమై ఉన్నారు కాబట్టి, సో అంటే అక్కడ ఏం మార్పు ఎట్లా తీసుకొస్తారనేది నా ప్రశ్న. మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారా? ఉన్న వ్యవస్థల్ని, కాస్త ప్రశ్న కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే వ్యవస్థల్ని మార్పు చేయాలంటారా? ఏం చెప్తారు మీరు అసలు? విప్లవాత్మకమైన మార్పులు అవసరం అండి వ్యవస్థలో. చిన్న చిన్న మార్పులతో మారేది కాదు ఇది. ఏదో 19-20 కా ఫరక్ అంటారు చూడండి, ఆ 19-20తో అయ్యేది కాదు. చాలా విప్లవాత్మకమైన మార్పులు రావాలి, విప్లవాత్మకమైన ఆలోచనలు కూడా రావాలి మనకి. మనల్ని మనం పరిపాలించుకోవడం అంటే ఏంటి, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏ రకంగా ఒక సైకిల్లో పడిపోయి ఇరుక్కుపోయాం, ఒక చట్రంలో పడి ఇరుక్కుపోయాం అనేది మనకు అవగాహన రావాలి. ముందు మన పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే అందులోంచి బయటపడటం ఎట్లా అనేది తెలుస్తుంది.
సో అవన్నీ వివరించి చెప్తాం ప్రజలకి. నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకుంటారు, లేని వాళ్ళు లేరు, నో ప్రాబ్లం. సో ఇట్స్ ఏ లార్జ్ గ్యామెట్ ఆఫ్ ఇష్యూస్. ఒక ఇష్యూ 2 ఇష్యూలు కావు. సో విప్లవాత్మకమైన మార్పులు రావాలి తప్ప కొద్దిపాటి మార్పులతో ఇది మారేది కాదు. విప్లవాత్మకమైన మార్పులు అంటే జెన్జీ ఈ మధ్య చూసారు 2 దేశాలు మీరు రీసెంట్గా. సో అంటే బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే మన పక్కనున్న నేపాల్ కావచ్చు, ఇతరతర దేశాలు కావచ్చు. అంటే అలాంటి విప్లవాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు కోరుకుంటున్నారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఒక ఇంటలెక్చువల్ ఫోరాన్ని కూడా నడుపుతున్నారు. యువతకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అన్ఫార్చునేట్లీ మీకు ఈ జెన్జీ విప్లవాలు జరిగినటువంటి దేశాల్లో ఎక్కడా కూడా విప్లవం జరిగింది, గొడవ అయింది, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ తగలబెట్టారు, 2-3 రోజులు అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన మార్పులు ఏవి పెద్ద పెద్ద ఆశాజనకంగా లేవు. దట్ ఈస్ ద మిస్ఫార్చ్యూన్. అక్కడెక్కడ ఆశాజనకమైన రిజల్ట్స్ రాలా. శ్రీలంకలో కానివ్వండి, నేపాల్లో కానివ్వండి. శ్రీలంకలో అంత గొడవ చేశారా? ఆ తర్వాత శ్రీలంక పరిస్థితుల్లో ఏం మార్పు రాలా, ఏం ఇంప్రూవ్మెంట్ కాలా. ఒకళ్ళు పోయి ఇంకొకళ్ళని పెట్టుకున్నారు అంతే. ఇన్ఫ్యాక్ట్ సమ్ పీపుల్ సే ఇట్ హెస్ బికమ్ వర్స్. అలాగే నేపాల్లో కూడా అంతకుముందు వ్యవస్థకి ఇప్పటికి ఇంకా వరస్ట్ అయింది తప్ప ఏం ఇంప్రూవ్ కాలేదు అంటున్నారు. అంటే జెన్జీతో ఏం జరగదంటారు? ఏం చెప్తున్నారు సార్ మీరు? సో జెన్జీలో ఆవేశం, ఉన్న పరిస్థితుల పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉండడానికి వాళ్ళకి సఫిషియెంట్ రీజన్స్ ఉన్నాయి. కానీ దీనికి ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక కానీ నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, ఏ రకంగా మార్పు కోరుతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేకపోతే కేవలం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ తగలబెట్టినంత మాత్రాన ఏమి కాదు. ఇట్ కెన్ గెట్ వర్స్. ఉన్న పరిస్థితి కానీ ఇంకా దిగజారచ్చు కూడా. అందుకని ఆ విషయంలో జాగ్రత్త పడమని అంటున్నా. సైద్ధాంతిక క్లారిటీ, స్పష్టత ఉండాలి. అంటే ఒక సిద్ధాంతం మనం ఎటు పోతున్నాం, నెక్స్ట్ ఎటువంటి ప్రభుత్వాలని ఎంచుకోబోతున్నాం, ఎటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోబోతున్నాం అనే దాని మీద సైద్ధాంతిక స్పష్టత ఉండాలి. అవి లేనప్పుడు అది కేవలం ఏదో ఉడుకు రక్తంతో చేసిన పనిలాగానే అవుతుంది తప్ప దానివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏవి సమాజానికి రావు. అంటే దాని గురువు ఏపీలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు? నేను జెన్జీ రెవల్యూషన్ జరిగిన నాడు తీసుకోవాలి. జరగాలంటున్నారా, జరగద్దు అంటున్నారా? నా ప్రశ్న అదే. దాని గురువు మీరేనా అంటున్నాను. జెన్జీలో ఆలోచన విప్లవం ముందు రావాలి. అదే దాని గురువు మీరేనా అంటున్నా ఇప్పుడు నేను. మేము కూడా గురువులుగా ఉండడానికి ట్రై చేస్తాం. మా పాఠాలు విన్నవాళ్ళు వింటారు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, వినని వాళ్ళు వినరు. అర్థం కాకపోతే మీరు రాజ్యాన్ని ఏం మార్చలేరు కదా. మార్చే ప్రయత్నం చేస్తున్నాము, సరిగా లేదు. టీడీపీ గవర్నమెంట్ బాగుందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో బాగుందంటారా? ఏం చెప్తారు చెప్పండి అసలు సూటిగా. సరే, చంద్రబాబు పాలన అండి, జనరల్గా అర్థం కావడానికి మాట్లాడదాం. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మాట్లాడాలా యాక్చువల్గా? సరే, చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఉందో బాగుందంటారా? ఏం చెప్తారు మీరు? ఈ కూటమి ప్రభుత్వం ఇంకా పోనీ అది కూడా అడుగుదాం. ఈ ప్రభుత్వం మీద కూడా చాలా తప్పులు జరుగుతున్నాయనే కదా మేము ఎత్తి చూపుతున్నాము. ప్రభుత్వం మీద జరుగుతున్నాయి, ప్రభుత్వంలో జరుగుతున్నాయి, కొంచెం తేడా ఉంది. ప్రభుత్వంలో జరుగుతున్నాయనే కదా మేము ఎత్తి చూపుతున్నాం అంటున్నా. సో ఆ తప్పుల్ని ముందు సరి చేసుకోవాలి, ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. సో ఆ తప్పులు జరిగే అవకాశం ఇస్తున్నటువంటి వ్యవస్థలనే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేను అనేది ఏంటంటే చాలామంది ఇది కొంచెం వీక్ క్వశ్చన్. మీకున్న అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మరి ఈ ప్రశ్న మీకు వీక్గానే ఉండొచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే ఆయా ప్రభుత్వాలతో, ఉదాహరణకి నేను చేసిన ఇంటర్వ్యూలో చాలామందికి అజయ్ కల్లం గారు కానీ, లేకపోతే ఐవైఆర్ కృష్ణారావు గారు కానీ, వీళ్ళందరూ సీరియస్గా చేశారు. మీకు తెలుసు, నాకు తెలుసు, నేను కూడా వారిని ఇంటర్వ్యూ చేసింది. చాలామంది కూడా రిటైర్ అయిన తర్వాతనే ఈ చంద్రబాబు అట్లా చేసిండు, లేకపోతే ఈ జగన్ ఇట్లా చేసిండు, లేకపోతే ఆ కేసీఆర్ ఇట్లా చేసిండు, లేకపోతే ఆ మోదీ గారు ఇట్లా చేసిండు, లేకపోతే ఆ రాహుల్ గాంధీ అట్లా మాట్లాడిండు, రాజీవ్ గాంధీ అప్పుడు అట్లా చేయకుండా అవసరం. ఇవన్నీ పదవిలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడరు. పదవి అయిపోయిన తర్వాత అంటే మొన్న రీసెంట్గా ఇంకోటి కూడా చెప్తారు, జస్టిస్ ఈశ్వర గారు ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లోనే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నెక్స్ట్ డే ధర్నా ఉంది, బీసీ ఉద్యమం పోరాటం. సార్ మరి మీకు ఇదంతా కూడా 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద గుర్తు రాలేదా? పదవంత అయిపోయింది. బీసీ కమిషన్ యూనియన్ గవర్నమెంట్లో కూడా మీరు అత్యంత క్యాబినెట్ హోదాలో కూడా చేశారు, మరి అప్పుడు రాలేదా అంటే ఇప్పుడున్న పిల్లలకి ఇంకా నా తర్వాత నెక్స్ట్ తరానికి కూడా ఒక రకమైనటువంటి డౌట్. ఎందుకంటే మీరు అంతా చదువుకున్న వాళ్ళు, అంటే వేగ్గా మాట్లాడితే కుదరదు కూడా. ఎందుకంటే మీరు సిస్టమ్ ఇట్లుండాలా, మీరు ఫెడరల్ మార్కెట్, ఫెడరలిజము, ఫ్రీ మార్కెట్స్, ఆర్థిక స్వేచ్ఛ లేదు, ఇట్లాంటి పదాలు పెద్ద పదాలు అయితే మనం మీరు మాట్లాడుతున్నారో అంటే సమాధానం ఏం చెప్తారు మీరు దీనికి? మీ క్వశ్చన్ని కొంచెం విడదీసి నేనే సమాధానం చెప్తాను. తప్పకుండా. సర్వీస్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, రిటైర్ అయిన తర్వాత మాట్లాడుతున్నాం అనే వాదనలో పెద్ద నా ప్రశ్న కాదు ఇది. అదే వాదన కానీ ఆ కామెంట్లో కానీ
ఏమీ పసలేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి. ఉద్యోగానికి సంబంధించిన క్రమశిక్షణను పాటించాలి. నరకేమన్నా నరికేస్తారా ఏంది? విదిన్ కాండక్ట్ రూల్సే పనిచేయాలి తప్ప ఉమ్, మన నోటికొచ్చిందల్లా చెప్పడానికి ఉద్యోగంలో ఉన్నప్పుడు కుదరదు. ఉమ్, ఉద్యోగ విరమణ అయిన తర్వాత మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. అలాగే అజయ్ కల్లాం గారికి గానీ, ఐవీఆర్ కృష్ణారావుకి గానీ ఉంది. ఉమ్. నాకు తెలిసి ఐవీఆర్ కృష్ణారావు గారు బీజేపీలో ఒక మెంబరు, Yes, యాక్టివ్ మెంబర్. exactly. కరెక్టే మీరు అన్నది. అజయ్ కల్లాం గారు ఏ పార్టీలోనూ సభ్యత్వం తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఉమ్. సో వాళ్ళని అప్పుడేం అంటే చేశావు, ఉదాహరణకు చెప్పా వాళ్ళని నేనేం అనట్లా. అప్పుడేం చేశావు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు అనే ప్రశ్న అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహాత్మా గాంధీని కూడా అడుగుతారు మీరు, ఉమ్. మేము ఇక్కడ పడి చస్తా అంటే నువ్వు సౌత్ ఆఫ్రికాలో కూర్చొని ఏం చేస్తున్నావా, ఇప్పుడు దాకా ఏం చేసావు అని అడిగితే మహాత్మా గాంధీ ఏం చెప్తాడు పాపం? లా చదువుకుంటున్నా అంటాడు. ఆ, లా చదువుకుంటున్నానంటావు, సౌత్ ఆఫ్రికాలో చేస్తున్నాను బాబు, ఏదో నా- చేస్తున్నా నా నా ఇష్టం. చేతనైంది నేను చేశాను అక్కడ, ఉమ్. ఇక్కడ నా చేతనైంది నేను చేస్తున్నాను, ఇప్పుడు చేసేదాని గురించి మాట్లాడు కానీ ఇప్పుడు దాకా ఏం చేసావు అంటావు ఏంటి? ఉమ్. ఉమ్. సో ఐవీఆర్ కృష్ణారావు యాక్టివ్ పొలిటీషియన్గా, బీజేపీ మెంబర్గా ఆయన ఏదన్నా రాజకీయాలు చేస్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు మనకి. ఉమ్. ఉమ్. అజయ్ కల్లాం గారు కూడా ఏదో ఒక పార్టీ తరఫునో లేకపోతే ఇంకొకటో మాట్లాడితే మనమేం తప్పు పడడానికి అవకాశం లేదు. ఉమ్. నువ్వు అప్పుడున్నప్పుడు ఏం చేయలేదు ఎందుకు అనే No, no, ప్రశ్న. పదవిలో ఉన్నప్పుడు వీరిని అదే ప్రభుత్వంలో, అదే చంద్రబాబు గారి ప్రభుత్వంలో సీఎస్గా చేసి బయటకు వచ్చిన తర్వాత అదే చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళ సిస్టమ్ని అర్థం చేసుకుని ఆ విధంగా ఆవేశంతోనో లేకపోతే కోపంతోనో మాట్లాడుతున్నారని ఎట్లా అర్థం చేసుకోవాలి మాలాంటి వాళ్ళు అనేది నా ప్రశ్న. అంతే. సేమ్ మిమ్మల్ని కూడా అదే ప్రశ్న నేను అడిగేది. మనం ఇంకొక ప్రశ్న అడుక్కుందాం. యా, తప్పకుండా. ప్రజా జీవితంలోకి ఎవరన్నా రావాలి అని అంటే ఉమ్. ఎక్కడి నుంచి రావాలి చెప్పండి, మీరు సోర్స్ చెప్పండి. సోర్స్ అంటే ఏం లేదు సార్. ఎక్కడి నుంచి రావాలి? యా. కేవలం సినిమాల నుంచి రావాలా, నో. లేకపోతే కేవలం వ్యాపారాల నుంచి రావాలా, లేకపోతే అమెరికా నుంచి రావాలా, ఎన్ఆర్ఐల నుంచి రావాలా, లేకపోతే ఏమన్నా అమెరికన్లో ఆఫ్రికన్లో మనకు మనుషుల్ని నాయకుల్ని పంపిస్తారా? ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి, మీరు అదే చెప్పండి. వ్యవస్థను అర్థం పోనీ చేసుకుని ఎక్కడి నుంచి- వ్యవస్థలో లోపాలని అర్థం చేసుకున్నాం. యా. రిటైర్ అయిన వాళ్ళు పనికిరారు అని ఒక నేను ఆ మాట అనుకుందాం. అనలేదు సార్. మీరు ప్రజలు- అనలేదండి, అనుకుందాం. ఫర్ Yeah, yeah, ఏ please. మూమెంట్ అనుకుందాం. ఉమ్. రిటైర్ అయిన వాడు ఈడెందుకు పనికిరాడు అని అనుకుందాం. ఉమ్. ఎక్కడి నుంచి రావాలి చెప్పండి మీరు. ఉమ్. అరే ఎక్కడో చోట నుంచి వచ్చాడు, వచ్చినోడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా లేదా, ఉమ్. ఇది ఏమన్నా పనికి వస్తుందా పనికి రాదా, అంతవరకే. కానీ నువ్వు నిన్నటిదాకా ఏం చేసినావు, అంతకుముందు గత 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏం చేసావు అని అడిగితే ఏమి సమాధానం చెప్తారు? మీరు కొత్తగా వచ్చేవాడిని శల్య పరీక్షలు చేసి ఎళ్ళగొడదామని ప్రయత్నం చేస్తే కొత్తగా రావడానికి ఎవడు ఇష్టపడతాడు? ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీలను అంటున్నారా, మీరు ఏం చెప్తున్నారు? అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రాజకీయ కాదు వ్యవస్థను కాదు, అంటున్నారా? మీరు అన్నారు చూడండి, కామెంట్లు చేస్తున్నారని. కామెంట్లు చేసే వాళ్ళకి చెప్తున్నా నేను, అంతే తప్ప రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, వాళ్ళు ఎవరు మాట్లాడతారు? అంటే వాళ్ళంతా కూడా విసికి వేజారిపోయిన వాళ్ళని చెప్పి నా అభిప్రాయం. ఎవరు ఏదైతే కామెంట్ పెడతారో ఇక చూసిన చాలా మందిని అని విసిగిపోయారు. విసిగిపోతే ఎట్లా కుదురుద్దు తమ్ముడు? ఉమ్. విసిగిపోయే స్వేచ్ఛ నీకు లేదు, ఆ లగ్జరీ నీకు లేదు. ఉమ్. విసిగిపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది. ఉమ్. రాజకీయాల పట్ల నువ్వు విసిగిపోతే జీవితం నాశనం అయిపోద్ది. ఉమ్. సో రాజకీయాలని గమనిస్తూ ఉండాలా, చాలా చాలా నిశితంగా గమనిస్తూ ఉండాలా. ఎవడు సరైనోడు కాదు, ఎవడు మంచోడు ఎవడు కాదు అనేది ఎప్పటికప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. నాకెందుకు వచ్చింది, నేను ఇసిగిపోయా, ఇంకెవడొద్దు, ఎవడొకడు చావని అని అంటే నువ్వు చేతులు ఎత్తేసినట్టు. అది నీకే మంచిది కాదు, నీకు మంచిది కాదు, నీలాగా అందరూ అనుకుంటే సమాజానికి మంచిది కాదు. రైట్. అంటే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, అంటే మన దేశంలో ఒక 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అటే తీసుకోవాలా 2456 లోకల్ పార్టీస్ ఉన్నాయి. అంటే మీరు జాతీయ పార్టీగా ఆవిర్భవించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లోకల్ పార్టీ ఏపీ మీదనే ఫోకస్ చేస్తున్నాడు? మరి 2456 పార్టీల్లో మీదొకటిగా మిగిలిపోతుందా, లేకపోతే జేడీ గారి పార్టీలుగా? అంటే నేను లోక్సత్తా వీళ్ళని విమర్శించట్లా, అంటే ఒక ఐడియాలజీ, ఒక భావజాలం, మూడో పార్టీ కావాలా. నేను అది కొంత మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకున్నాను, నిజాయితీగా మాట్లాడదాం మనం. అంటే ఆ ఉన్న పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు అసలు? అంటే వీక్ క్వశ్చన్. 2450 పార్టీలు ఉంటే ఇది 2451 పార్టీ అవుతుంది. అది 2451 పార్టీ అవుతుంది అనుకున్నాం. మీరు 2450 పార్టీలను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి అడిగారా? మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇప్పుడు బీసీవై పార్టీ ఏపీలో ఉంది. నేను ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కాబట్టి సాధ్యమైనంత వరకు డిఎస్పీ పార్టీతోనో ఆర్పీఐ పార్టీతోనో వీరందరితో మాట్లాడే ప్రయత్నం. ఇక్కడ మనకు 10 పార్టీలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే రావాలా, ఖచ్చితంగా రావాలి. సరే మీరు ఏం చేస్తున్నారని ఒక మీడియం ద్వారానే, మనం అప్పట్లో పేపర్లు, ఇప్పుడు మీడియం, ఇంకా ముందుకెళ్తే సోషల్ మీడియా, అంతే కదా. సో ఆ దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే ఇది ప్రజలు అర్థం చేసుకొని ఇది మంచిదే,
కాదు అని అర్థం చేసుకోవడం తప్ప మిమ్మల్ని గ్రిల్ చేసి ఇందాకే చెప్పారు. No, no. సొల్యూషన్ కోసం ప్రయత్నం ఐ చేస్తున్నారు. లైక్ టు బి గ్రిల్డ్. నన్ను అసలు ఏమి ఉమ్, గ్రిల్ చేయకుండా వదిలిపెట్టమని నేను చెప్పడంలా. ఉమ్, 2450 పార్టీల్లో ఒకటి అవుతామో, లేకపోతే ఒక 2450లో మేము ప్రత్యేకంగా నిలబడతాము అనేది కాలం నిర్ణయించాలి. ఇప్పటికిప్పుడు నేనేం చెప్పలేను. మా ప్రయత్నం మేము చేస్తాం. ఉమ్, మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రజలకు చెప్పదలుచుకున్నది చెప్తాం. ప్రజలకు నచ్చితే వాళ్ళు అవసరం అనుకుంటే ఉమ్. మాతో పాటు వస్తారు. వచ్చినాడు సక్సెస్ అవుతాం. అంటే ముఖ్యంగా అంటే ప్రస్తుతానికి ఒక్కసారి కొంచెం ఇది చేంజ్ చేద్దాం సార్. అంటే దాని గురించి పక్కన పెట్టి, అంటే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, రూల్ ఆఫ్ లా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ తేడా ఏంటి? బాగా పనిచేస్తుందా, పని చేయట్లేదా, ఎట్లా ఉంది అంటే మీరేం చెప్తారు? అంటే మీరు ఐపీఎస్ అధికారిగా పనిచేశారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీకు వ్యవస్థలని సివిల్ క్రిమినల్ దగ్గర నుంచి మొత్తం ఐడియా ఉండి ఉంటుంది. నాకు తెలిసి మళ్ళీ మీకు యూపీఎస్సీ ఈ కోణము, తర్వాత సామాజికంగా ఈ దృక్కోణం అంతా కూడా ఉంది కాబట్టి ఏం చెప్తారు మీరు లేదండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? లేదు, సరిగ్గా పని చేయడం లేదు. రూల్ ఆఫ్ లా అనేది సరిగ్గా అమలు అవడం లేదనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవస్థలన్నిటిలోనూ ఈ రూల్ ఆఫ్ లా లాంటి విషయాల్లోనూ సడన్గా ఒక డ్రాప్ వచ్చింది. ఆ డ్రాప్ నుంచి మనం మళ్ళీ బయటికి వెనక్కి రావాలి. కనీసం పాత స్థాయి కన్నా రావాలి. ఆ పాత స్థాయికి కూడా రాకుండా ఆ దిగజారిపోయిన స్థాయిలోనే ఇంకా కొనసాగుతున్నాం. అది దురదృష్టకరం. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ కనిష్ట స్థాయే మన స్టాండర్డ్ అనుకునే ప్రమాదం ఉంది. సో దీన్ని మార్చుకోవాల్సి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కడే మాట్లాడతాను. నేను అడిగింది రెండింటి గురించి. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు ఆయన చంద్రబాబు గారి పాలన కూడా అదే విధంగా జరుగుతుందంటారా? అదే కదా నేను చెప్పింది ఇప్పుడు మీకు. సో ఆయన ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అంటే వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తారంటారా? స్ట్రైట్గా సూటిగా నాకు చెప్పండి. అంటే వ్యవస్థల్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకొని వీళ్ళు పాలన సాగిస్తారంటారా? వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? కరెక్ట్, అదే చెప్తున్నా. మీరే చెప్పారు దానికి సమాధానం. నేను మళ్ళీ చెప్పక్కర్లా. ఇక్కడికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సడన్ గా తీసుకొచ్చాడు డ్రాప్. అదే డ్రాప్ ఇంకా కొనసాగుతుంది. అంతే తప్ప మళ్ళా తిరిగి దాన్ని దారిలో పెడదాము, వ్యవస్థలను గాడిలో పెడదామనే ప్రయత్నాలు జరగడంలా. అంటే నాకున్నంత అవగాహన ప్రకారం, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదని, నేను ఒక కామన్ మ్యాన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాస్త విద్య అనేది, ఆ స్కూల్స్, ఆ విధానం కానీ, ఆ పాలసీ కానీ కొంత మెరుగ్గా నాకు అనిపించింది. ఒక కామన్ మ్యాన్గా అంటున్నాను. ఇంకా మీరు ఇందాక నుంచి అన్ని బాగాలేదు అంటుంటే బాగానే ఉంది. అంటే ఆ విద్యా వ్యవస్థ కూడా, రూల్ ఆఫ్ లా సరే కొంచెం పక్కన పెడితే, విద్యా వ్యవస్థ కూడా బాగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సరిగ్గా అమలు చేయలేకపోతుంది అంటారా? ఏం చెప్తారంటే ఉన్నత ప్రమాణాలతో విద్యని అందించలేకపోతున్నారో? మీరు మాట్లాడుతున్నటువంటి ఫ్రీ మార్కెట్స్, ఇందాక ర్యాండ్ ఫాలోవర్ ఏదైతే ఉన్నారో, దీంట్లో ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. సో అది లేకపోతే మనకు జాబులు రావు, ఉపాధి రాదు, ఏం రాదు. అర్థం చేసుకోలేము మీరు చెప్పే సిస్టాన్ని కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యాశాఖ మీద నాడు నేడు అని చెప్పి ఒక ముఖ్యమైన కార్యక్రమం పెట్టుకుని వాళ్ళు ఒక పొలిటికల్గా దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాన్ని ఒక ప్రయారిటీ ఇష్యూగా చేశారు. సరే, కమగైన్ మళ్ళీ మీరు సారీ డిస్టర్బ్ చేస్తున్నాను, మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకో. నాడు నేడు రాజకీయంగా కాకుండా చెప్పండి. రాజకీయంగా కాదండి. నాడు నేడు అనే ప్రోగ్రాము వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ప్రభుత్వంలో ఒక ప్రయారిటీ ఐటమ్ కింద చేశారు. ఇది కరెక్ట్ చేశారు. చేసినప్పుడు దానివల్ల ఏమైనా ఫలితాలు వచ్చినాయా అని చెప్పి 5 ఏళ్ల తర్వాత చూస్తే ఏ రకమైనటువంటి పాజిటివ్ ఫలితాలు వాళ్ళు చూపించలేకపోయారు. చూడటానికి బాగుంది, రంగులు వేశారు, మంచి డిజైన్లు వేశారు, స్కూల్ బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు, వాటన్నిటి మీద ఆయన ఫోటో, అవన్నీ బాగానే ఉన్నాయి. లేకపోతే మధ్య మధ్యలో మేళాలు పెట్టడం, పెద్ద 10,000 మందితో మీటింగులు పెట్టడం, జగన్ మామ అని అనిపించుకోవడం, లేకపోతే థ్యాంక్ యూ సీఎం సార్ అనిపించుకోవడం, ఇవన్నీ ప్రచారంలో భాగం అండి. డబ్బులు ఖర్చు పెడితే ఎవడైనా చేయగలదు. అది ఇంపార్టెంట్ కాదు. విద్యా ప్రమాణాల విషయంలో ఏదైనా మార్పులు వచ్చినాయా అని అంటే 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరంలో ఎక్కడా కూడా ఎటువంటి విద్యా ప్రమాణాల్లోనూ ఇంప్రూవ్మెంట్ కనపడలా. అందులో యాక్చువల్గా 2 సంవత్సరాలు కోవిడ్ రూపంలో 2 సంవత్సరాలు పిల్లలకు విద్యా సంవత్సరాలు పాడైపోయినాయి. వాళ్ళ రిమోట్గా ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్లలో పాఠాలు, అసలు స్కూల్లో కూర్చుంటేనే పాఠాలు వినేలాగా చేయడం కష్టం. అట్లాంటిది ఇంట్లో కూర్చుని పాఠాలు వినమంటే అది జరగల. అసలు ఎడ్యుకేషనే దెబ్బతింది అనుకోండి. బట్ ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన దాని వల్ల వచ్చిన ఫలితాలు అక్కడేమి కనపడలా. బాబు గారికి వచ్చేసరికి ఏం చెప్తారు? వెయిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 years ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య ఇంకా తగ్గిపోయింది.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళడం మొదలెట్టారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకనా? క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకనే, లేకపోతే ఎందుకు పోతారు? Hmm. మరి ఇంత విద్యా ప్రమాణాలు ఇంతగా మెరుగుపడితే Hmm. ప్రైవేట్లో చదివే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి రావాలి, కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ప్రైవేట్కి ఎందుకు పోయారు? అంటే ఎక్కడ లోపం జరుగుతుంది సార్? అంటే నాకున్న సమాచారం ప్రకారము ఒక్కొక్క విద్యార్థికి గవర్నమెంట్ ఉన్న ఏపీ స్టేట్ దానికి సంబంధించి తెలంగాణ కొంచెం పక్కన పెట్టండి, ఒకరికి ₹1,00,000 దాదాపుగా ₹1,00,000 1,00,000 నుంచి 20,000 ₹1,20,000 ఇంక్లూడింగ్ టీచర్ వ్యవస్థ అంతా కలిపితే ఖర్చు అవుతుంది. ఓ 50,000 పెడితే ప్రైవేట్ స్కూల్ నేను చెప్తారు, ఆ పైసలు ఇటు ఇస్తే అయిపోద్ది కదా. ఒక కామన్ క్వశ్చన్. ఆ ప్రశ్న జేపీ గారు ఎప్పటి నుంచో వేస్తున్నారు. చక్రవర్తి గారు కూడా 2-3 ఇంటర్వ్యూల్లో అదే విషయం మాట్లాడారు. దానికి సమాధానం చెప్పమనండి. ఏం చేస్తున్నారు మీరు ₹1,00,000 ఖర్చు పెట్టి? ఏం పాఠాలు చెప్తున్నారు? అందులో మీ స్కూల్లో చదివే పిల్లలు ఎవరు? అత్యంత వెనకబడినటువంటి తరగతుల నుంచి, దళితులు, బీసీ వర్గాల నుంచి వచ్చిన పిల్లలు, అత్యంత పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలు. అంత పేద పిల్లలకి మీరు చదువు చెప్పకుండా లక్షల ఖర్చు చేసి మీరు చేసిన ఖర్చునే మీ గొప్పతనంగా చూపించుకుంటా ఉంటే ఏమైపోతారు పిల్లలు? ఎన్ని తరాలు నాశనం చేస్తారు మీరు ఇలాగా? ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఎన్ని తరాల పేద పిల్లల్ని మీరు అన్యాయం చేస్తారు సరైన చదువు చెప్పకుండా అనేది ప్రశ్న. రైట్ సార్. అంటే ఇక్కడ కొంచెం డీప్కి వెళ్దాం. అంటే ఇక్కడ పాలకుల తప్పు వలన ఇప్పుడు ఆల్రెడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో, సరే మొత్తం ఫుల్గా లేకుండొచ్చు, అంటే వాళ్ళు వాళ్ళు ఎందుకంటే నిష్ణాతులు, క్వాలిఫైడు, అంటే వాళ్ళు చెప్పడం ఇష్టం లేదనేది పాలకుల వల్ల వాళ్ళు చెప్పట్లేదా? వాళ్ళు కూడా అట్లా తయారయ్యారా? మీరు టీచర్లని లేకపోతే పాలకుల్ని ఎట్లా చూస్తారు అసలు విద్యా వ్యవస్థలో? ఏదైతే గవర్నమెంట్ టీచర్స్ డిఎస్సిలో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళకే గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, చాలా కష్టపడి మీలాగే యూపీఎస్సీ. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ అనదర్ యూపీఎస్సీ ఫర్ దెమ్. వాళ్ళ వరకు యూపీఎస్సీ కింద లెక్క. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి వస్తారు వాళ్ళు. కరెక్ట్. సో అత్యంత ప్రతిభావంతులైనటువంటి టీచర్లు ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలోనే ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళలో లేరు. ప్రైవేట్ స్కూళ్ళలో నిజానికి చెప్పాలంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరినీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా పెట్టుకుని 10,000 20,000 ఇచ్చి పాఠాలు చెప్పిస్తారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో అంత బాగా ప్రతిభావంతులైనటువంటి టీచర్లు కూడా పిల్లలకు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు అని అంటే ఎక్కడుంది వ్యవస్థలో తేడా? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కరెక్ట్, ఎక్కడుంది వ్యవస్థలో తేడా అంటే ఎక్కడ జవాబుదారీతనం లేకపోవటం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సర్వశిక్ష అభియాన్ డబ్బులండి అవన్నీ. మీకు ఎవరికి తెలీదో తెలుసు, యూనియన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు అంతే తప్ప రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు కాదది. అక్కడి నుంచి వేల కోట్లు వచ్చి పడుతున్నాయి. దాని మీద వీళ్ళు స్కూల్ బ్యాగులు వేసుకుని దాని మీద వీళ్ళ బొమ్మలు వేసుకుని సంతోషపడుతున్నారు. ఏంటిది? ఎవరి డబ్బు అది అంతా? మన డబ్బే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కానీ మన డబ్బే కదా. నువ్వు ₹1,00,000 ఖర్చు పెడుతున్నావు నా డబ్బు. అరే ఆ పిల్లోడికి సరిగ్గా పాఠాలు చెప్పడం రాకపోతే నువ్వు ఎందుకురా నా డబ్బు వేస్ట్ చేస్తున్నావు? ఆ పిల్లోడి జీవితం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఎట్లాగో ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు టీచర్, మీరు చెప్పినట్టు డిఎస్సి క్రాక్ చేసో కష్టపడో వాళ్ళు వచ్చిర్రు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో లేకపోతే మినిస్టర్లో ఎమ్మెల్యే వీళ్ళందరూ పాఠాలు చెప్పొద్దు అంటుందా వ్యవస్థ? నాకు అర్థం కావట్లేదు కదా. పాఠాలు చెప్పే పరిస్థితి కూడా వాళ్ళు క్రియేట్ చేయడం లేదు కదా. ఎక్కడ క్రియేట్ చేశారు జవాబుదారీతనం టీచర్లలో? అంటే అకౌంటబిలిటీ లేదంటారు. అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు కూడా అకౌంటబుల్ చేసే వ్యవస్థలే లేవు మీ దగ్గర. ఎవరిని అకౌంటబుల్ చేస్తున్నారు మీరు? ఇంకొకటి, ఆ మధ్యలో ఏమవుతుంది, ఒక కలెక్టర్ గారు చెప్తారు, ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు 10th క్లాస్లో 90% ఉత్తీర్ణత శాతం లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటా అంటాడు. అదే ఆ జవాబుదారీతనం. దానివల్ల వచ్చిన ఫలితం ఏంటండి అంటే గవర్నమెంట్ టీచర్లే దగ్గరుండి వాళ్ళకి పోనీ మాస్ కాపీయింగ్ రాయించారే 90% తెచ్చుకోవడం, లేకపోతే మాకు తిట్లు పడతాయి అంటున్నారు. ఆ పరిస్థితికి దిగజార్చేసాం విద్యా ప్రమాణాలని. మనం ఈ విద్యా ప్రమాణాలు వేసుకుని ఈ పిల్లల్ని మనం ప్రపంచ స్థాయి నిపుణులుగా ఎట్లా తయారు చేస్తాం? వాడికి పోయిన వయసు మళ్ళీ వస్తుందా? చదువుకునే వయసు మళ్ళీ వస్తుందా? మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ టైం రాదు. ఇది అన్నిటికంటే దురదృష్టం. అంటే వెంకటేశ్వరరావు గారు ప్రైవేటు విద్యని ప్రోత్సహిస్తున్నారా? అంటే లక్షల ఫీజులు కట్టి అందులో చదువుకోమంటారా? ఆ స్థాయి ఇప్పుడు ఉదాహరణకి నా కొడుకునే నేను చదివించలేను. మరి మనకున్న రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ఏదైతే ఉందో నాకు చదువుని ఫ్రీగా ఇవ్వాలి, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ రెండు చేయలేకపోవడాన్ని ప్రభుత్వాల వైఫల్యంగా చూస్తారా? అంటే పాలకుల వైఫల్యంగా చూస్తారా? ఎట్లా చూస్తారా? అంటే ప్రజల వైఫల్యంగా కూడా చూస్తారా చెప్పాలి. ప్రజల వైఫల్యం ఏముంది ఇందులో? సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడం. సరేనండి, ఇప్పుడు ప్రజల్ని ప్రధానికి మనం బ్లేమ్ చేస్తే ఎట్లా?
వ్యవస్థల వైఫల్యం ఇందులో ఇందులో ఏమీ అనుమానం లేదు. వాటిని బాగు చేసుకుందాం పట్టండి. ఇప్పటికైనా టైం మించిపోయింది లేదు. ఇందాక మీరు అడిగారు. మీరు అనేది ఏంటి? విద్య, వైద్యం, వ్యవసాయం, ఎస్, ఇంకొకటి ఏదో Rule of ఉపాధి. రూల్ ఆఫ్ లా, ఉపాధి. రూల్ ఆఫ్ లా, ఉపాధి ఉంటే చాలండి. ఇంకా గవర్నమెంట్‌తో పని లేదు. రైట్. అసలు గవర్నమెంట్ సరిగ్గా ఉంటే ఈ 5 సరిగ్గా ఉంటాయి. ఓకే. అది ఫస్ట్ థింగ్. రెండోది అంటే ఫ్రీ పీస్ అడుకునే స్థాయిలో ఉన్నాను నేను అని. అసలు నా అడుక్కోవాల్సిన పని ఎందుకు కలగజేయాలి మనం అంటున్నా ప్రజలకి. అదే. సో అది వేరే yeah, అది వేరే subject. డిస్కషన్, చాలా Yes. లెంగ్తీ డిస్కషన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో నేననేది వీటన్నిటిలోనూ మార్పు తీసుకురాకుండా, రైట్. వీటన్నిటినీ శక్తివంతం చేయకుండా అసలు బలమైన మనుషుల్ని ఎట్లా తయారు చేస్తారు మీరు? బలమైన మనుషులు లేని దేశం బలమైన దేశం ఎట్లా అవుతుంది? మనుషుల వల్ల కదండి దేశం తయారయ్యేది. రైట్. కేవలం జనాభా లెక్కల వల్ల దేశాలు తయారవ్వవు. అంతేకాకుండా నేను 3,000 కోట్లు ఖర్చు పెట్టానంటే చదువులు రావు అక్కడ. చదువు ఏం చెప్పావో చెప్పు. నువ్వు పోనీ వచ్చిన తర్వాత, నువ్వు వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు ఏ రకంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచావో ఫస్ట్ ఇయర్లో ఒక టెస్ట్ పెట్టు, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, 4th ఇయర్లో, 5th ఇయర్లో ఒక టెస్ట్ పెట్టు. ఎలా ఇంప్రూవ్ అయింది? ఓకే, ఒక పాలసీ తెమ్మంటారు మళ్ళీ. ఎలా ఇంప్రూవ్ అయిందో నువ్వు చూపించాలిగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎలా ఇంప్రూవ్ చేసావు వాళ్ళ టీచర్ని, స్టూడెంట్స్ నండి. Yes. స్టూడెంట్స్కి టెస్ట్ స్టూడెంట్స్ పెట్టండి. అడుగుతారు. స్టూడెంట్ Students- పరీక్షలు జరుగుతాయి. మామూలు పరీక్షలు కాదండి. మామూలు పరీక్షలకి ఈ రోజున ఏం విలువ ఉంది? కూర్చుని మాస్ కాపీయింగ్ చేసే పరీక్షల్లో వచ్చే ఉత్తీర్ణత శాతాలను మీరు దీన్ని విద్యా ప్రమాణం కింద తీసుకుంటారా? మీరు లేదు. చదువుకున్న వాళ్ళు మీరు ప్రపంచం అంతా చూసి వచ్చారు. అది విద్యా ప్రమాణం అవుతుందా చెప్పండి? చెప్తున్నారు మీరన్నా మీ సహచరులో, లేకపోతే మీకు బాగా పరిచయమైన జేపీ గారు ఈ రోజు వరకు కూడా 18 సంవత్సరాలకి 50% పైన గడియారం చూడరావట్లే, ఐఎమ్ ఛాలెంజింగ్, ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు. ఓకే, అసర్ సర్వే కూడా. యా, రైట్. సో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని పెట్టినాడు. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఇదండి మా రిజల్ట్, మా స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఇది, సెకండ్ ఇయర్లో ఇది, థర్డ్ ఇయర్లో ఇది, 4th ఇయర్లో ఇది, 5th ఇది, నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంప్రూవ్ చేశాను అని చెప్పి చూపించుకోవడానికి ఎక్కడన్నా ఒక్కటన్నా చేశాడా? ఈ డింట్ ఈవెన్ ట్రై. బాబు గారు హీ సెడ్ ఐళ్ళు చేయట్లా, వీళ్ళు చేయట్లా. దీని తర్వాత వస్తా దాని దగ్గరికి. మీరు అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు విద్య విషయంలో చాలా కొంత- కష్టపడినట్టున్నారు నాకు అనిపించింది అని. అవును. నేను అనేది ఏంటంటే అది పై మెరుగులే తప్ప విద్యార్థులకు ఏం ప్రయోజనం కలగల దానివల్ల. అదే 3,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు రాధాకృష్ణన్, ఎస్, ఆయన జగన్ పేరు మీద చేశాడు, ఈయన రాధాకృష్ణన్ పేరు మీద చేస్తున్నారు. కానీ ఇవాళకి కూడా అటువంటి ప్రమాణాలు నిర్దేశించడం కానీ, ప్రమాణాలను పాదుకొల్పడం కానీ, దాని ప్రోగ్రెస్ని మెజర్ చేయడం కానీ ఆ ప్రయత్నాలు ఎక్కడ జరగడం. మీరు ఏం చెప్తున్నారు? NEP 2020 మీకు తెలుసు, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. వాళ్ళకి అర్థం కాలేదంటారా? అది అమలు చేయట్లేదంటారా? ఒక ఫ్రేమ్ వర్క్ మనకు యూనియన్ గవర్నమెంట్ ఇచ్చింది, అంటే అది అమలు జరుగుతలేదంటారా? ఏం చెప్తారు? ఏవి వెంకటేశ్వర జరగట్లా. NEP అమలు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. అది చాలా పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ చాలా పెద్ద సబ్జెక్టులు అండి. అది దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు. దాన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రోగ్రాములు పెట్టుకున్నారు తప్ప దానివల్ల విద్యా ప్రమాణాల విషయంలో ఎటువంటి మార్పులు రాలా గత 15 సంవత్సరాల్లో. మీరు జగన్మోహన్ రెడ్డి గారు విద్య నాడు నేడు గురించి అడిగారు కాబట్టి స్పెసిఫిక్గా చెప్పారు. కానీ అదే పరిస్థితి ఇవాళకి కొనసాగుతుంది. విద్యా ప్రమాణాల్లో ఇంప్రూవ్మెంట్ కనిపించే ఛాయలు ఏమి కనపట్ల. ఎస్, ఎస్, రైట్ సార్. అంటే మీలాంటి వాళ్ళు అయితే అంటే రాజ్యంలోకి రావాలి, మీ పాత్ర ముఖ్యంగా చాలా అవసరం. మాలాంటి కామన్ మ్యాన్లు కూడా అంటే బాగుపడాలి అంటే ఇతర దేశాలతో 140 కోట్ల మంది మన దేశంలో అవుతున్నారు. ఒక చిన్న దేశంతో కూడా ఈ రోజున పోటీ పడలేనటువంటి పరిస్థితి వచ్చింది. చైనా మాదిరిగా, అంటే నేను కమ్యూనిజం గురించి మాట్లాడలేదు, అక్కడ 25 ట్రిలియన్ ఏదైతుందో మన దగ్గర ప్రస్తుతం 4.5 ట్రిలియన్తో మనం ఉన్నాం. మన జీడిపి గ్రోత్ కూడా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి అంత కొంత ఎడ్యుకేట్ చేసి దేశాన్ని, రాజ్యాన్ని అయితే బాగు చేయాలని అయితే కోరుకుంటున్నాం సార్. నమస్కారం. థ్యాంక్ యూ.